వెల్కమ్ టు శారదా ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు? మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు బీరకాయ ఫ్రై చేసుకున్నామండి. బీరకాయ అంతా మొత్తం అంతా తక్కువ తీసుకున్నాను, ఇలా కోసుకున్నాను అనమాట ముక్కలు. ఇందులో కొంచెం వాటర్ వేసుకున్నాను, కడుక్కున్నాను. చూసారు కదా, బీరకాయ పప్పు వండుకున్నా బాగుంటుందండి, బీరకాయ ఫ్రై చేసుకున్నా బాగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకున్నాను, వడియాలు 2 వేసుకున్నామండి. బీరకాయ కదా, మరి అంత బయట మనకి సరిపోతుంది, కొద్దిగా అయిపోతుంది వేగేసరికి. వేగిన తర్వాత ఇలా తీసుకోవడమేనండి. మళ్ళీ వేసేసుకుందాము. వడియాలు వేపిస్తున్నాను అనమాట. ఇలా పోపు దినుసులు వేసుకున్నామండి. బీరకాయ ఫ్రైకి జీలకర్ర, ఆవాలు, మినపప్పు, అలాగే తెల్లుల్లిపాయలు, 2 మిరపకాయలు వేసుకున్నాను. అలాగే ఉల్లిపాయలు వేసేసుకున్నాను. ఉల్లిపాయలు ఒక 2 వేసుకున్నానండి. మనకి బీరకాయలు వేగేసరికి చాలా తక్కువ అయిపోతాయి కదా, 2 కాయలు. ఇది బాగా వేగండి. కరివేపాకుంటే వేసుకోండి, నా దగ్గర లేదన్నమాట. చూసారు కదా, వేగిపోయి ఇప్పుడు ముక్కలు వేసేసుకున్నామండి, బీరకాయ ముక్కలు. టేస్ట్ బాగుంటుందండి ఫ్రై చేసుకున్నా సరే. కొద్దిగా పసుపు వేసుకున్నానండి, అలాగే సాల్ట్ వేస్తున్నాను అనమాట. ఎందుకంటే కొద్దిగా వేసుకోండి, గడ్డలకి కూడా వేస్తే. ఎందుకంటే బీరకాయ ముక్కలు చూసి ఎక్కువలాగా ఉన్నట్టు మళ్ళీ వేగి చెప్పి తక్కువ అయిపోతాయి. అక్కడ ఉప్పు ఏమో ఎక్కువ అయిపోతుంది అనమాట. తక్కువైనా వేసుకోవచ్చు, ఎక్కువైతే తినలేం కదా, టేస్ట్ పాడైపోతుంది అనమాట. అలాగే బీరకాయలతో పెసరపప్పు, బీరకాయ వండుకోవచ్చండి, బాగుంటుంది. పప్పు బీరకాయ అలాగా. తర్వాత శనగపప్పు వేసుకుని వండుకున్నా చాలా బాగుంటుందండి. అలాగే బఠానీ ఉంటాయి కదా, అవి వేసుకొని చేసుకుని నానబెట్టుకొని చేసుకున్నా టేస్ట్ చాలా బాగుంటుంది. బీరకాయ ఇంట్లో వేసుకున్నా బాగుంటుంది. కొంచెం మూత తీసుకున్నామండి. చూసారు కదా, అన్ని ముక్కలు అన్నీ అయిపోయాయో, అందుకే ఉప్పు తక్కువ వేసుకోవాలండి అంటాను. చూసారా, బీరకాయల్లో వాటర్ అంతా వచ్చేసింది. అలాగే బీరకాయల్లో వాటర్ అంతా ఉంటుంది అన్నమాట. చూసారు కదా, ఇలా వేగుతున్నప్పుడు అండి, ఇప్పుడు మసాలా మనం అన్నాం కదా, అంటే నువ్వుల పొడి అది, కొంచెం ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర వేసి, అవి కొద్దిగా నువ్వులు వేసి ఫ్రై చేసి ఆ పొడి చేసి వేసుకున్నాం అనుకోండి, టేస్ట్ బాగుంటుంది. కారం వేయక్కర్లా, అందులో వేస్తాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది అండి. అలాగే రొయ్యలు, చిన్న ఎండు రొయ్యలు ఉన్న బీరకాయ వండుకున్నా బాగుంటుంది. అలాగే పచ్చి రొయ్యలు బీరకాయన బాగుంటుంది. ఎలా చేసినా సరే బీరకాయ మాత్రం చాలా టేస్ట్గా ఉంటుందండి. చూసారు కదా, వేగుతుంది అనమాట. ఇప్పుడు కొద్ది కారం, కొద్దిగా మసాలా వేస్తున్నామండి. బీరకాయ కూరకి ఎక్కువ కారం పట్టదు, ఎందుకంటే 5 నిమిషాలు వేసింది. చూసారు, కారం మసాలా పొడి వేసేసరి కల్లా మంచి వాసన ఉంది, సూపర్ వాసన వస్తుంది అనమాట. టేస్ట్ చాలా చాలా బాగుంది. బీరకాయలు ఇవన్నీ మన సొంత, అంటే కొన్ని కాదండి, ఒక మా ఇంటికి అలా ఇచ్చారనమాట, వాళ్ళు విలేజ్ నుంచి తెచ్చారంట. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉందండి. ఎంత బాగున్నాయంటే బీరకాయలు, చూసాం కదా, టేస్ట్ సూపర్గా ఉంది. కొన్ని ఏమైనా చేదుగా ఉంటాయేమో అనుకుంటాం కదా, అలాగేం లేదు. తీపిగా, చాలా తీపిగా ఉన్నాయన్నమాట, గుజ్జు కాయలు అన్నమాట. ఇలాంటివి తెచ్చుకుంటే 2 కాయలైనా సరిపోతాయండి. కొన్ని కాయలు తొక్క దళసరిగా ఉంటాయి, అవి గీతలు లోతుగా ఉంటాయి, కోసేసరికల్లా ఏం గుజ్జులు రావు. ఎప్పుడైనా కాయ నున్నప్పుగా ఉంటేనే బాగా నెట్టుగా ఉన్నట్టు అనమాట. మనకి ఫ్రై అయిపోతుంది కనుక అడుగు అనిపిస్తుంది ఇంకా మనకి. ఇంకా వేడిపోయినట్టుగా వాటర్ కదండి, బాగా ముద్ద అయిపోతుంది ఆయిల్. చూసారు కదా, ఆయిల్ అంతా మనకి బయటకు వచ్చిందంటే ఫ్రై అయిపోయినట్టు బీరకాయలు. ఇది వాటర్గా ఉన్నాయన్నమాట కదండి, వర్షంతో బాగా తడిసి ఉన్నాయి కాబట్టి వాటర్ బాగా చేస్తుంది. లేదంటే ఫ్రై చేసుకుంటే చాలా బాగా ఫ్రై అవుతుంది అనమాట. వీటిలో పొడులు కూడా వేసుకున్నా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. సరే, ఒక ఫ్రై అవుతుంది, ఇంకా చేసాం అనుకోండి ఇంకా కొంచెం అయిపోతుంది అనమాట. చేస్తాను నేను. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చిందంట ఫ్రై అయిపోయినట్టుగా. చూసారు, 2 కాయలకి ఇంత తొక్కు వచ్చిందండి, బీరకాయ చెక్కిందనమాట. చాలా బాగున్నాయి బీరకాయలు, తొక్కు కూడా లేతగా ఉంది. చూసారా, రైసు
బీరకాయ ఫ్రై ఆయిల్ అంతా చూసారు ఎలాగా బయటకు వచ్చేస్తుంది అనమాట. బాగా ఫ్రై అయ్యింది. అలాగే సగ్గుబియ్యం వడియాలు, పచ్చడి. బీరకాయతో తింటే సూపర్గా ఉంటుందండి. ఏది వేసుకున్నా తిన్నా, పప్పు వేసుకుని వండుకున్నా, శనగపప్పు వండుకున్నా, వేసుకుని వండుకున్నా బాగుంటుందండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. వేడిగా ఉంది, చేయి కాలుతుందనమాట. చూసారు కదా, చాలా బాగుందండి. మసాలా వేసుకున్నాం కదా, ఇంట్లో తయారు చేసుకున్న మసాలా అండి. సూపర్గా ఉంది. బీరకాయ కూడా అంత టేస్ట్గా ఉందన్నమాట. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. బీరకాయ ఎలాంటి బీరకాయ అయినా సరే, ఏ వెరైటీ వేసి అందులో చేసినా సరే బాగుంటుంది టేస్ట్ అండి. చాలా చాలా బాగుంటుంది. బీరకాయ పచ్చడి చేసుకున్నా బాగానే ఉంటుందండి. కొంతమంది కారంగా చేసుకుంటే, కొంతమంది పులుపు వేసి చేసుకుంటారు అనమాట. ఈ తొక్కతో కూడా మనం పచ్చడి చేసుకోవచ్చు అనమాట. దీంతో అట్లు కూడా చేసుకోవచ్చు అనమాట, బీరకాయ అట్లు కూడా. రసంతో కూడా నంచుకోవచ్చు అండి, సాంబార్తో నంచుకోవచ్చు. చాలా బాగుంటుంది ఇది. ఇంకా బెండకాయ కూరతో తినలాగానండి, బీరకాయ కూరతో మాత్రం తినవచ్చండి. చూసారు కదా, రైస్ నేను కలుపుకొని తినేస్తాను అనమాట. అలాగే బీరకాయ కూరతో అండి ఇంకా చారు, రసం ఏం అవసరం లేదు, సాంబార్ లాంటి అలా కలుపుకొని తినవచ్చు. అంత టేస్ట్గా ఉంది. సూపర్ అంటే సూపర్గా ఉంది. వీడియో నచ్చినట్టుగైతే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కండి. మీ ఫ్రెండ్స్ కూడా అందరికీ షేర్ చేయండి. మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అలాగే 2000 పైన అయ్యాయి కదా ఇప్పుడు. ఇంకా మీరు ముందు కొంచెం చూసినట్టుగైతే నాకు టైం సేవ్ అవుతుంది అనమాట. మీరు నాకు లైక్ ఇస్తే నాకు ఉపకారం చేసినట్టుగా ఉంటుంది. మీరు అందరూ చూసి ఒక్క చిన్న లైక్ ఇచ్చుకోండి ప్లీజ్. ఓకే, బాయ్ బాయ్. నా చెయ్యి చూడండి ఎంతగా రఫ్గా తయారైపోయిందనమాట. చాలా బాధగా ఉంది. పొయ్యి వేడికి తట్టుకోలేకపోతుంది చెయ్యి. సరే, ఓకే, బాయ్ బాయ్.